నమస్తే అందరికీ. నా పేరు మెహర్ కుషాల్, యోగా ఎక్స్పర్ట్. మీ మ్యాక్స్ టీవీ వ్యూవర్స్ అందరికీ స్వాగతం. ఈ వీడియోలో మనం హెయిర్ లాస్ గురించి తెలుసుకుందాం. హెయిర్ లాస్ అధిగమించడానికి యోగాలో ఎలాంటి ఆసనాలు చేయాలి దాని గురించి తెలుసుకుందాం. సో ముందుగా హెయిర్ లాస్ ఎందుకు అవుతుంది? దీనికి చాలా కారణాలు ఉండొచ్చు. ఒకటి హెరిడిటీ ఉండొచ్చు, లేదంటే బాగా స్ట్రెస్ వల్ల అవుతుండొచ్చు, లేదంటే బాడీలో ఓవర్ హీట్ అవ్వడం వల్ల కూడా హెయిర్ లాస్ అవుతుండొచ్చు, లేదు అంటే ఓవర్గా కెమికల్స్కి ఎక్స్పోజ్ అవ్వడం, పొల్యూషన్కి ఎక్స్పోజ్ అవ్వడం. ఇప్పుడు చాలామంది కొందరు ఫ్యాక్టరీస్లలో వర్క్ చేసే వాళ్ళు ఉంటారు. ఆ కెమికల్స్కి బాగా ఎక్స్పోజ్ అయ్యే వాళ్ళకు కూడా హెయిర్ లాస్ అనేది అవుతుంది. ఇలా రీజన్స్ ఏదైనా ఉండొచ్చు. హెయిర్ లాస్కి రకరకాల రీజన్స్ ఉండొచ్చు, కానీ యోగా చాలా బాగా పనిచేస్తుంది. రీజన్ ఏదైనా సరే యోగాసనాలు చాలా బాగా పనిచేస్తాయి. పోయిన మీ హెయిర్ మళ్ళీ తిరిగి రావడానికి ఆసనాలు అనేవి చాలా బాగా హెల్ప్ చేస్తాయి. మరి ఏంటా ఆసనాలు తెలుసుకుందాం. సో మొట్టమొదటిగా హెయిర్ గ్రోత్కి కావాల్సింది ఏంటి అంటే ఇన్వర్టెడ్ ఆసనాస్. సో ఇన్వర్జన్ అంటే బాడీని రివర్స్ చేయడం. సో ఎప్పుడైతే తలపైన కాలు కింద ఉంది కదా, దీన్ని ఇన్వర్టెడ్గా తల కింద కాలు పైకి చేస్తే బ్లడ్ ఫ్లో అనేది కూడా రివర్స్ అవుతుంది. సో మన హెడ్ రీజన్కి, ముఖ్యంగా హెయిర్ రీజన్కి బాగా బ్లడ్ ఫ్లో అనేది అంది హెయిర్ గ్రోత్ అనేది ప్రాపర్గా ఉంటుంది. సో ఇందులో మనకి మొదటి ఆసనం పాద హస్తాసనం. రెండు కాళ్ళని కలపాలి, రెండు చేతులు పైకి చాచాలి, దీర్ఘంగా శ్వాస తీసుకొని శ్వాస వదులుతూ ముందుకి బెండ్ చేయగలగాలి. సో ఇలా మీకు ఎంత వీలైతే అంత ముందుకి బెండ్ చేయాలి. సో ఇలా బెండ్ చేయడం వల్ల ఎప్పుడైతే మనం ముందుకి బెండ్ చేస్తామో బ్లడ్ ఫ్లో అనేది రివర్స్ అయ్యి హెడ్ రీజన్కి, ముఖ్యంగా హెయిర్ ఫాలికల్స్కి బ్లడ్ అనేది బాగా అందుతుంది. హెయిర్ గ్రోత్ అనేది ఫాస్ట్గా ఉంటుంది. సో ఇలా ఈ ఆసనంలో, ప్రతి ఆసనంలో 30 seconds to 1 minute హోల్డ్ చేయగలగాలి. ఇప్పుడు మనం నెక్స్ట్ చేయబోయే ఆసనం ఉష్ట్రాసనం. ఉష్ట్రాసనం కూడా హెయిర్ గ్రోత్కి చాలా బాగా పనిచేస్తుంది. సో ముందుగా వజ్రాసనంలోకి వచ్చేయాలి. మీ కీళ్ళ పైన నిల్చోవాలి, రెండు చేతులు ముందుకి చాపాలి. సో ఇక్కడ రెండు కాళ్ళ వేళ్ళని లోపలికి తీసుకోవాలి. ఇప్పుడు శ్వాస తీసుకొని చేతులను మీ హీల్స్ పైన పెట్టుకోవాలి. సో ఇలా ఎంత వీలైతే అంత వెనక్కి బెండ్ చేయాలి. సో మీ వేస్ట్ని, అంటే మీ నడుం భాగాన్ని ముందుకి పుష్ చేయాలి. మెల్లిగా సెంటర్లోకి రావాలి. సో అందరికీ ఇంత బ్యాక్ బెండింగ్ పాసిబుల్ అవ్వకపోవచ్చు. ఒకవేళ అంతలా బెండింగ్ రాని వాళ్ళు చేతులు నడుం పైన పెట్టుకొని ఎంత వీలైతే అంత వెనక్కి బెండ్ చేయాలి. మెల్లిగా సెంటర్లోకి రావాలి. నెక్స్ట్ ఆసన పూర్ణ శశాంకాసన. రెండు చేతులు ఇలా సైడ్స్లో పెట్టుకోవాలి. ముందుగా మీరు వజ్రాసనంలోకి వచ్చిన తర్వాత రెండు చేతులు ఇలా సైడ్స్ పెట్టుకోవాలి. మీ బాడీని ఇలా ముందుకి వంచాలి. ఇప్పుడు మీ పిరుదులని పైకి లేపాలి. సో దీన్ని పూర్ణ శశాంకాసన అని అంటారు. ఈ ఆసనంలో 1 minute హోల్డ్ చేయాలి. హోల్డ్ చేసిన తర్వాత నిదానంగా పైకి లేవాలి. నెక్స్ట్ ఆసన మత్స్యాసన. రెండు కాళ్ళు కలపాలి, మీ చేతులు తల పక్కన పెట్టుకోవాలి. శ్వాస తీసుకొని నిదానంగా మీ తల భాగాన్ని పైకి లేపాలి. ఇలా రెండు చేతులు కింద పెట్టుకోవాలి. సో ఇలా ఈ పొజిషన్లో 1 minute హోల్డ్ చేయాలి. మత్స్యాసన కూడా మనకి హెయిర్ గ్రోత్కి చాలా బాగా పనిచేస్తుంది. మెల్లిగా రిలాక్స్ అవ్వాలి.
శవాసనంలో విశ్రాంతి పొందండి. నెక్స్ట్ ఆసన పర్వతాసన. సో 2 చేతులు ఇలా మ్యాట్ పైన పెట్టుకొని 2 కాళ్ళు వెనక్కి స్ట్రెచ్ చేయాలి. పర్వతాసనం అంటే ఒక పర్వతం లాగా, ఒక మౌంటైన్ లాగా మీ బాడీని ఫామ్ చేయాలి. ఇలా ఈ ఆసనంలో ఒక 30 సెకండ్స్ ఆర్ 1 మినిట్ హోల్డ్ చేయగలగాలి. సో ఇందులో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే మీ 2 కాళ్ళు స్ట్రైట్గా ఉండాలి, కీళ్ళు అస్సలు మడచొద్దు. సో ఇలా పర్వతాసనంలో కూడా ఒక 1 మినిట్ హోల్డ్ చేయగలగాలి. నెక్స్ట్ చేయబోయే ఆసన సర్వాంగాసన. 2 కాళ్ళు 90 డిగ్రీస్లో పైకి లేపాలి. ఇప్పుడు నిదానంగా ఒక జర్క్తో పూర్తి శరీరాన్ని ఇలా పైకి లేపగలగాలి. సో అందరికీ ఇలా చేయడం కుదరకపోవచ్చు, కష్టం అవుతుండొచ్చు. అలాంటి వాళ్ళు ఇలా కొంచెం బాడీని ఇలా క్రాస్గా కూడా పెట్టుకోవచ్చు. సో ఇలా ఈ పొజిషన్లో ఒక 1 మినిట్ హోల్డ్ చేయగలగాలి. ముఖ్యంగా ఈ ఆసనంలో మనకి బ్లడ్ ఫ్లో అనేది డైరెక్ట్గా మన బ్రెయిన్కి, ఎస్పెషల్లీ హెయిర్ సెల్స్కి అందుతుంది. సో దానివల్ల హెయిర్ గ్రోత్ అనేది ప్రాపర్గా ఉంటుంది. ఇలా 1 మినిట్ హోల్డ్ చేసిన తర్వాత నిదానంగా రిలాక్స్ అవ్వాలి. సో ఇప్పుడు మనం చేసిన ఈ ఆసనాలన్నీ హెయిర్ గ్రోత్కి బాగా ఉపయోగపడతాయి. రెగ్యులర్గా చేయండి, కన్సిస్టెంట్గా చేస్తే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఖచ్చితంగా మీలో హెయిర్ గ్రోత్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఖచ్చితంగా చేంజెస్ అనేది మీరు చూసుకోగలుగుతారు. సో యోగా అనేది ఎవ్రీడే చేయడం వల్ల బాడీలో ఉన్న అన్ని ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయి. హెయిర్ గ్రోత్ అనేది చాలా చిన్న మైన్యూట్ ప్రాబ్లం. సో చాలా పెద్ద పెద్ద రోగాలనే మనం యోగా ద్వారా నయం చేసుకోవచ్చు. సో ఈ హెయిర్ గ్రోత్ అనేది పెద్ద పాయింటే కాదు. సో కంపల్సరీ చెప్పిన ఆసనాస్ అన్ని ఎవ్రీడే ప్రాక్టీస్ చేయండి. కంపల్సరీ మీలో చేంజెస్ ఖచ్చితంగా చూసుకోగలుగుతారు. మ్యాక్స్ టీవీ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.